ఏం చేస్తున్నారు మీరంతా? నిజంగానే పోయి పెట్టినారు. వాయమ్మ, పులిహోరనా? ఓ అబ్బో బాబోయ్, పసుపు ఎక్కడి నుంచి తెచ్చింది ఇవన్నీ? ఎప్పుడు తెచ్చినవరా నాకు తెలియకుండా? నిమ్మకాయలు. ఓయమ్మ ఓయమ్మ. మరి వంట స్పెషలిస్ట్ ఎవరు? హన్నిగాడా? మీరిద్దరు చేస్తున్నారా? బాను బాను చేయి కాలుతుంది. జాగ్రత్త జాగ్రత్త. ఓయ్ చెయ్యి, చెయ్యి కాలుతుంది. ఇప్పుడు పులిహోర చేసి ఏం చేస్తారు? పులిహోరకి పోపు గింజలు, పసుపు, లెమన్ లేడ తెంపుకొచ్చినారు? ఆ చెట్టుకి తెంపుకొచ్చినారు. చిన్నోళ్ళే కానీ పండిన. నువ్వు నాకు తెలియకుండా ఎప్పుడు తెచ్చినావురా? నేను ఓన్లీ పసుపు డబ్బు ఒకటే తెచ్చిన. పోపు గింజలు తెచ్చింది చూడలే. పసుపు తెస్తే నేను ఎవరికో చెయ్యి ఏమన్నా కట్ అయిందేమో అనుకున్నా. కట్ అయితే పసుపు పెడుతున్నారేమో అనుకున్నా. వంటల పెద్ద కట్టెల పొయ్యి పెట్టి మరీ వండుతున్నారు. ఎన్ని కష్టాలు. నువ్వు నువ్వు చెయ్యి కలిసి వంట పెట్టిద్దా? ఇంత పెద్ద కష్టం వచ్చే. రే పొగ కళ్ళలో పోతుంది అని. నువ్వేందో కవర్ ఎందుకు పెట్టుకున్నావు మేడం? కళ్ళలోకి పోతుంది. ఊపిరాడదు రాక్షసి. అను తీసేసాయి. చూస్తున్నా, ఒక్క నిమిషం. ఉడకలేదు ఇంకా, చాలా ఉడకాలి. అబ్బో, రేపటి నుంచి మేము వాళ్ళు వంట ఏం చేయకండి, ఇంకా మీరే చేసేసేది. ఒక్క పులిహోర ఒకటే రాదనుకుంటా. బాను ఏమేమి కర్రీస్ వచ్చు నీకు? అబ్బో, చికెన్ కూర వచ్చా? గిత్త లేవు కానీ చికెన్. తినడం వచ్చా, చేయడం వచ్చా? నాకు తెలుసు మీ ఇద్దరికి తినడమే వచ్చు, చేయడం రాదు. లేదు లేదు, చిన్నగా. కొంచెం కలుపు, వాటర్ మంచి కలుపు. నీకు కూడా వచ్చా? నువ్వు పెద్ద మాల్ మనిషి. 5 minutes స్టార్ట్ చేసి 2 hours అయిందా? మార్నింగ్ స్టార్ట్ చేసినారా? పసుపు ఏం చేస్తున్నావు అను? నువ్వు పసుపు తీసుకొని ఎందుకు బొట్టు? అన్నం ఉడికేసినది, దించినారు. వేరే బౌల్లోకి షఫిల్ చేసుకుంటున్నారా? చేసుకో. ఈరోజు సండే హాలిడే వచ్చినందుకు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. బట్టతో పట్టుకో అని కాలుతుంది. సండే కనుక ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు మీరు. మీ పిల్లల కోసమా ఈ సండే? నిండుగా గాజులు వేసుకుని భలే ఉన్నావు అని. కాలదు. నిన్ను చేయనిస్తలేదా? చెయ్యి మరి, చేయిపో. అగో అనుని కూడా నంట చేయమనండి. పో, వేయి పో. ఎందులో వేస్తావు?
అను నువ్వు చెయ్యనిస్తలేరని అను అలుగుతుంది. సరే పో, నేను చెప్తా వాళ్ళకి. జాగ్రత్త. మన వాళ్ళు గట్టిగా తినేసి పొట్టలు ముందుకు వచ్చేసినాయి. చికెన్ ఇప్పుడే తిన్నారు కదరా, మరి పులిహోర ఎట్లా తింటారు? కాదు, అతి ముఖ్యమైనది సాల్ట్ తెచ్చుకున్నారా? సాల్ట్ లేని మరి ఎలా తింటారు? చెప్పగా సాల్ట్ వద్దా? ఒకరు పోపు గింజలు వేసేసుకోండి. ఇక్కడ ఉన్నాయి, హనీకి ఇచ్చేసేయండి. హనీ నాకు చూడండి, పోగో చూడండి ఎంత వస్తుంది. అవే అమ్మ పోపు గింజలు అంటే. అవుతుంది, ఆగుబాను. హాఫ్ వేసుకోండి. హాఫ్ వేసేసి మరి మొత్తం అన్నీ వద్దు కదా. ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకునే ఆటలు ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు. మా చిన్నప్పుడు చేసుకున్నాం. నువ్వు అని ఇదే ఫస్ట్ టైం కదా ఇట్లా వంట చేయడం? కట్టెల పోయి వంటలు ఎంతసేపు ఉన్న టీవీ గేమ్స్ తప్పించి ఇలాంటివి తక్కువ. స్పూన్ తెచ్చుకోపోండి. వేసారు కదా చాలా తినా, మరీ ఎక్కువ అయిపోతాయి. కొంచెం వేస్తే వెయ్యి, ఆల్మోస్ట్ ఎక్కువనే వేసినారు. ఆల్రెడీ పోపు మసులుతుంది కూడా, ఇంకా నూనె వేడవుతుందంట, మాడిపోతుంది. ఇదండి నేను పల్లీలు, ఇగో హనీ, ఇంకో పల్లీలు నేనే తెచ్చిన, నువ్వు తీసుకో. పొగ ఫుల్ వచ్చేస్తుంది. హనీ కండ్లలోకి వెళ్తుందమ్మా. ఇగో హనీమ్మా, అన్నం వేయకు. ఇగో పల్లీలు, హనీ వేసేయి దాన్ని. కలుపు హనీ, కలుపు. నీట్నెస్, మరీ నీట్నెస్ ఎక్కువ. మా వంటల ఎక్స్పర్ట్ చెప్తున్నాడు. కానివ్వండి. ఇంకా ధనుషి అది పోపుది పక్కకు పెట్టేసి ఆ పసుపు తీసుకో, పసుపు బౌల్. కొంచెం పల్లీలు వేగని, పల్లీలు వేగిన తర్వాత సాల్ట్ పోలేది అక్కడ ఉంది, సాల్ట్ తెచ్చుకోండి మరి. పసుపు వేసుకోండి కొంచెం. అసలైన మిరపకాయలు వేయట్లేదు, పర్లేండి ఏదో ఒకటి వండుకోండి. ఓ చాలు, మళ్ళీ పసుపు వాసన వస్తుంది. అసలు పొయ్యి ఏర్పాటు ఎవరు చేశారు? బానా ధనుషియా? జయి నువ్వు కలిసి చేసిన. ఓయ్ జయి చెయ్యి కాలుతుంది. సాల్ట్ వేసేసినావు అదా నువ్వు? ఇంకొక 2 చిటికలు వేయు, 2 చిటికలు వేయు. అన్నంలో వేయలేరంట అసలు, అందుకే ఇంకొంచెం ఏనా. అయ్యో స్పూన్ కాలిపోయింది. సరే హనీ అది పెట్టకు, స్పూను ఆగు. చేసినారా? ఒత్తేసేయండి అందులోకి. ఓయ్ అన్నం మొత్తం అందులో జరగండి. ఇక్కడ ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తా ఇక్కడ.
ఆ సీడ్స్ అన్ని వేరేసుకోండి, తీసేయండి. ఏం కాలేదు, ఆ సీడ్స్ తీసేయండి, లేకపోతే మీరు తింటుంటే అంతా చేదు కొట్టుతుంది. పక్కకేసి, నీ పక్కన సైడ్కి వేసి. అయ్యో కరివేపాకు కూడా ఉందిగా, మరి ఇందాక కరివేపాకు చెప్పలేదు. ఇంక ఇప్పుడు ఏం వద్దులేండి, ఇప్పుడు ఇంకెక్కడ వేస్తారు కరివేపాకు. తీసేయండి ఆ సీడ్స్ కొంచెం. అయిపోతుంది. కలిపేసుకో. నువ్వు వేస్తుంది నీకు వచ్చింది. ఇంక ఇదంతా అన్నం వేసినాక కలపాలి. ఒకటి తర్వాత ఒకటి అను పాపా, ఏం చేసినావు? తింటానే ఉండు నువ్వు. ఏం చేస్తాడు? మిక్సింగ్ సరిపోలేదు. ఇలా పులిహోర రెడీ అయిపోతుంది. ఇంకా పొయ్యిలో పెట్టి ఏం చేస్తావు? అయిపోయింది ఇక అంతా. వేడి చేస్తుంది, వేడి చేసుకుంటావు పులిహోర. మరి ఎట్లా తింటావు? ఏం వెయిట్ చేయాలి? ఇంతసేపు నాకు తెలియని విషయం, వీళ్ళు పులిహోర చేసుకున్న తిననీకి అనుకున్నా, కాకపోతే వినాయకుడికంట వినాయకుడిని పెట్టినారు. పింక్ కలర్ వినాయకుడు, గ్రీన్ కలర్ వినాయకుడు. అబ్బో, 2 వినాయకులు. మరి ఫ్లవర్స్ ఎప్పుడు పెడతారు? వినాయకుడి కోసం కష్టపడి పులిహోర కట్టెల పొయ్యి మీద మరి వండి పెడుతున్నారు. ఫ్లవర్స్ వినాయకుడి కోసం ఫ్లవర్స్ తెంపుతున్నారు. రా, ఆకులు కొన్ని పెట్టుకోండి, ఫ్లవర్స్ కొన్ని పెట్టుకోండి. పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకోండి, బ్లూ కలర్, పింక్ కలర్ అన్ని ఫ్లవర్స్ పెట్టేసేయండి. స్టార్ట్ అయిపోతుంది, మంచిగా పెట్టండి స్టాండర్డ్. మీ మమ్మీ కొడుతుంది బాను. అయ్యో బ్లూ కలర్ ఒక్కటే ఉందిరా. సరే ఇది పింక్ ఉంది కదా. మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు వినాయక చవితి మీకోసం ఉన్న ఫ్లవర్స్ అన్ని తెంపుకొస్తుంది. అబ్బో, బోల్డ్ తెంపుకొచ్చినావాను? నాని వాళ్ళ ఇంట్లో లేవు అనుకుంటా, అక్కడ చెట్టువి తెంపుకొచ్చినారు. ఎక్కడ తెంపుకొచ్చినావాను? ఆహా, మీ వాళ్ళ బాపమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనా? అక్కడ అన్నం పెట్టడానికి నేను పెడుతుంటే పోయిరా కాదు. జై గణేష సాంగ్ పాడు. జై గణేష దేవ మా తాతాకి చెప్పులు ఇప్పడం మర్చిపోయినారంట, ఇప్పండి. పులిహోర డైరెక్ట్ లడ్డూలు చేసి పెట్టినారా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినాయకుడు. అరే గాలి వస్తుంది, ఒక మంచి వస్తుంది కదా. ఏకదంతాయ గౌరీ గణరాయ గజేశ్వరాయ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్. పల్లి ఎవరికో రాకపోతుంది, బాగా రాలే, మాడిపోయిన పల్లి కావాలి.
అయిపోయిందా?